హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ఫుల్ లక్ష్మీ కిచెన్. ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్, థిక్ గ్రేవీతో. ముందుగా ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడైతే కాస్తంత పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారాన్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత అయితే కర్రీ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో 1/2 అవర్ తర్వాత ఇలా అవుతుంది. ఒక గిన్నెలో షాజీరా, చెక్క, లవంగ అయితే దోరగా వేంపుకోవాలి ఫ్రెండ్స్. అలానే ఎండు కొబ్బరి ముక్కలు కాస్త ఇలా వచ్చే వరకు అయితే వేంపాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలానే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డనైతే వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకొని అయితే ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మ్యాగ్నేట్ చేసిన మటన్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. కలిపిన తర్వాత అయితే కాసేపు మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాలు అయితే మూత వేసి ఉంచాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా కలపాలి ఫ్రెండ్స్. అలాగే చెక్క, లవంగా వేయించినాం కదా ఫ్రెండ్స్, అదైతే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే కొబ్బరి కాస్త వాటర్ వేసుకొని అయితే మిక్సీ పెట్టాను ఫ్రెండ్స్. ఆ పేస్ట్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. వేసి కలిపి అయితే మూత పెట్టుకోవాలి. ఇలా చూడండి, వేసిన తర్వాత అయితే ఇలా వస్తుంది. అలాగే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసిన తర్వాత అయితే కలిపి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. ఇలా చాలా బాగా ఉడికిపోతుంది. కాస్తంత కొత్తిమీర వేసుకొని అయితే కలిపి తీసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, అన్నం, చపాతి, బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.